అక్కస్తో కావచ్చు, కేటీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీపై అక్కస్తో కావచ్చు, తెలంగాణ హితం కోసం ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు, ఇవాళ మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా నోరు విప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఒక కష్టం గురించి, నష్టం గురించి, లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ఒక దోపిడీ గురించి కానీ, రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రశ్నించిన పాపాన పోలేదు. నోరిప్పితే కేసీఆర్ గారి పైన దాడి చేసిండ్రు. అదే నోరు ఇవాళ ఒక్కసారి బండి సంజయ్ గారు తెలంగాణ కోసం నోరు విప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ అటాక్ ఆన్ తెలంగాణ. మీ పార్టీ సహచర నాయకుడు అయితే కావచ్చు మాధవ్ గారు, మీ ఎన్డీలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అయితే కావచ్చు, కానీ నా ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉంది, నా సంస్కృతిని గుర్తించట్లేరు, నా రాజకీయ పటాన్ని గుర్తించట్లేరు. నువ్వు తెలంగాణ పైన దాడి చేస్తుంటే బండి సంజయ్ నిజంగా నికార్సైన తెలంగాణ బిడ్డ అయితే వీళ్ళిద్దరిపైన ప్రెస్ మీట్ పెట్టాలా. ఎంతైతే కసితోటి పసిబట్టినట్టుగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పైన దాడి చేస్తావో అదే దాడి కనుక ఇవాళ చేయకపోయినట్టయితే మీరు ఈ కుట్రలో, ఈ కుతంత్రంలో, తెలంగాణ అస్తిత్వాన్ని విధ్వంసం చేయటంలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి బండి సంజయ్ గారు మీరు కూడా మొద్దు నిద్ర లేవండి. పనికిరాని అంశాల పట్ల సర్జికల్ స్ట్రైక్లని, అవని ఇవని పనికిరాని మాటలు మాట్లాడే బదులుగా ఈ పనికొచ్చేటువంటిది తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతూ ఉంది. మీరు దయచేసి ఒక హోం మంత్రిగా, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలని చెప్పని, ఈ సంస్కృతిపై దాడి చేస్తున్న ఇద్దరి పెద్దలపైన చర్యలు తీసుకునే విధంగా మీరు మాట్లాడాలని చెప్పని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. దుర్మార్గమైనటువంటి మీ చేతగానితనం, మీ అసమర్థత కేవలం కోతల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. మీరు మాటలు మాట్లాడతారు తప్ప నిర్దిష్టమైనటువంటి ఒక లా అండ్ ఆర్డర్ను రెగ్యులేట్ చేయలేరు, కల్తీని రెగ్యులేట్ చేయలేరు. మరో పక్కన పోయిన ప్రాణాల పట్లైనా కనీసం మీరు మానవత్వంతో, ఉదారంతో మీరు ఇంతవరకు కూడా ఖండించకపోవటం, వాళ్ళకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పని ప్రకటన చేయకపోవటం మీ యొక్క దుర్మార్గమైనటువంటి వైఖరికి ఇది నిదర్శనం, మీ మానవత్వ లేమికి ఇది నిదర్శనం అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు, పోలీసులకు, అందరికి కూడా మొద్దు నిద్ర వీడండి. కల్తీ కళ్ళు బ్రాండ్ హైదరాబాద్ను దెబ్బతీసే విధంగా, పేదల జీవితాలను ఛిద్రం చేసే విధంగా ఎక్కడైనా ఎవరైనా కల్తీ కళ్ళు అమ్మేటువంటి ఒక పరిస్థితి ఉన్నట్టయితే వాళ్లపైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండవ డిమాండ్ ఏంటి అంటే 7 ప్రాణాలు, 7 కుటుంబాలు, 7 తరాలు వాళ్ళను ఆదుకునే విధంగా వెంటనే ప్రభుత్వం తగు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయాలా అని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇంకొకటి, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది 10 సంవత్సరాల పాటు. ఎక్కడా కూడా కల్తీ కళ్ళకు సంబంధించిన సమస్యలు రాకుండా నిరంతరంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకొని వ్యవహరించినటువంటి ఒక తీరును కూడా గుర్తు చేస్తూ, మరి ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉన్నది అంటే దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటి అంటే ఇవాళ అనేక కల్తీ కళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంతో చేతులు కలిపి అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక కల్తీ కళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా ప్రాథమికమైనటువంటి ఒక సమాచారం ఉన్న ధర్మిలా ఈ మొత్తం కల్తీ కళ్ళు వ్యవహారం పైన విచారణ జరపాలా, బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలా, అదేవిధంగా కల్తీ కళ్ళు నివారణ చర్యలు చేపట్టాలా. ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మొద్దు నిద్ర నుండి బయటికి లేచి ఎక్సైజ్ శాఖ మంత్రి మీరంతా కూడా రివ్యూ చేసి భవిష్యత్తులో కల్తీ కళ్ళు పేరు మీద ఏ పేద ప్రాణం కూడా పోకుండా ఉండేటువంటి ఒక కఠినమైనటువంటి ఒక తగు చర్యలు చేపట్టాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఒక ముఖ్యమైనటువంటి ఇంకొక అంశాన్ని కూడా మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి అంతా కూడా దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం.
ఇది ఫోటో, కొంచెం జూమ్ చేస్తే చేయరు కెమెరా సోదరులారా, తెలిసిపోతుంది జనాలకు. ఈ ఫోటోలో ఉన్నటువంటి పెద్దలు, ఒక పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా మొన్నీ మధ్యనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి, బీజేపీకి అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి ఒక మాధవ్ గారు. మీరు స్పష్టంగా జూమ్ చేసి గనక ఈ మ్యాప్ను మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్. ఇది ఈ భారతదేశ మ్యాప్లో గనక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి గనక మీరు చూసినట్లయితే మిత్రులారా, దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది, కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి, ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈజ్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ, తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను.